మండలి చైర్మన్ మోషన్ రాజు మీపై పెట్టేస్తా నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటున్నారు ఎమ్మెల్సీలు. తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు 6 ఎమ్మెల్సీలు. మోషన్ రాజుపై గుర్రుగా ఉన్నారు రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు. వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి రాజీనామాలు చేశారు జయమంగళం వెంకటరమణ, జగియా ఖానం, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్. ఆ తర్వాత కూటమి పార్టీలో చేరారు ఎమ్మెల్సీలు. తమ రాజీనామాల్ని ఆమోదించాలని మండలి చైర్మన్ మోషన్ రాజును పలుమార్లు కోరారు. జయమంగళం వెంకటరమణ అయితే హైకోర్టు కూడా వెళ్లారు. దీంతో 2 సార్లు ఎమ్మెల్సీల్ని విచారించారు మోషన్ రాజు. చైర్మన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. కూటమి సభ్యుల మద్దతు కూడా ఉండడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఎలా ఉంటుందన్న మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వైసీపీ సభ్యులు 35 మంది ఉన్నారు. టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. వైసీపీ బలం 35 మంది ఉండగా 8 మంది రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 27 పడిపోయింది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గాలంటే 30 మంది సభ్యుల మద్దతు అవసరం.